హాయ్ అందరికీ ఈరోజైతే నేను దొడ్డు కారపూస వేసుకున్నా. చూడండి ఇలా క్రిస్పీగా వస్తాయి. ఎలా చేసుడో చూపిస్తా చూడండి. ఇదైతే బియ్యం పిండి, దీంతో వాటర్ అనేది బాగా మసులుతున్నాయి. చూడండి బంద్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ పిండిలో పోసుకొని కలుపుకోవాలి. కొన్ని కొన్ని పోసుకుందాము. బియ్యం పిండిలో వాటర్ కూడా ఎక్కువనే పడతాయి, కానీ ఒకటేసారి పోసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అందుకోసమని కొన్ని కొన్ని పోసుకుంటే కలుపుకోవాలి. ఎప్పుడైనా కానీ ఏ పిండిలో కానీ ఎప్పుడు వాటర్ ఎప్పుడు ఫస్టే పోసుకోవద్దు. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకున్నా. చూడండి ఆయిల్ కూడా పోసుకున్నా. నేను ఎప్పుడైనా ఇంత మూకుడే పెట్టుకుంటా. అప్పాలకి 3 హోల్స్ ఉన్నాయి. చూడండి ఇదైతే నా కారపూస పిస. కారపూస పిస అంటాం దీన్ని. చిన్న ఉండలాగా వేసుకుంటున్నా దీన్ని నేను. దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అలా అనుకుంటే సరిపోతుంది. నూనె వేడైందో లేదో కొంచెం పిండి వేసుకున్నాము. ఇంకా కొంచెం వేడి కావాలి. అయ్యంగానే పైకి వస్తే నూనె వేడైనట్టు. ఇప్పుడైతే నూనె వేడైంది. నేను దీంట్లోనే ఒత్తుకుంటున్నా. మెల్లగా ఒత్తుకోండి, ఎందుకంటే ఆయిల్ పైన పడుతుంది. కొంచెం కొంచెం మెల్లగా అనుకుంటా బిసం తిప్పుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడైతే నేను దీన్ని రివర్స్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇది కాలింది, తీసేస్తున్నాను. దీంట్లో వేసుకుంటున్నాను పక్కన.